హలో, నేను డాక్టర్ ఇంద్రాణి, ఐవీఎఫ్ కన్సల్టెంట్ ఎట్ హెగ్డే ఫర్టిలిటీ సెంటర్ సుచిత్ర బ్రాంచ్. ఇప్పుడు మనము ఐయుఐ చేసినప్పుడు ఈ పురుషుల కారణం అంటే మేల్ ఫ్యాక్టర్ అనేది ఐయుఐ ట్రీట్మెంట్లో సక్సెస్ అవ్వడానికి ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందో చూద్దాం. నార్మల్గా ఐయుఐ ట్రీట్మెంట్ అనేది మగవారికి కణాల కౌంట్ తక్కువ ఉన్నప్పుడు సజెస్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని మనం మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ అని అంటాము. సో ఐయుఐ పద్ధతిలో మనం కణాలు ఏవైతే ఉన్నాయో అందులో ఫిల్టర్ చేసి ఓన్లీ కదిలే కణాలని మాత్రమే తీసుకొని ఆడవాళ్ళకి అండం విడుదలయ్యే టైంలో గర్భసంచి లోపల పెడతాం. సో ఈ కణాలు అనేవి అవంతటా అదేనే వెళ్ళి ఈ ఎగ్ అయితే ఎక్కడ ఉందో అక్కడికి చేరి ఆ రెండు కలిసిన తర్వాత పిండం ఏర్పడడం అనేది జరుగుతుంది. సో ఈ కదిలే కణాలు అనేది మనం ఏదైతే శాంపుల్లో ఫిల్టర్ చేస్తామో దాంట్లో ఏమవుతుందంటే మనకి కణాలలో కదలలేని కణాలు, చెడు కణాలు అన్నీ ఉంటాయి. దాంతోపాటు కొన్ని ఇన్ఫెక్షన్ కాజ్ చేసేవి కూడా అందులో ఉంటాయన్నమాట. సో ఇవన్నీ శాంపుల్ ప్రిపరేషన్ ద్వారా ఓన్లీ మనం ఈ చెడు కణాలని, కదలలేని కణాలని తీసేయడం వల్ల, తర్వాత ఈ సెమినల్ ఫ్లూయిడ్లో ఏదైతే కొన్ని ఇన్ఫెక్షన్ ఏజెంట్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయో, తర్వాత ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అంటారు కొన్ని, అలాంటివన్నీ తీసేయడం వల్ల ఈ కణాలలో ఈ ఫర్టిలైజేషన్కి దోర్పడే గుణాలు అనేది ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి కణాలు తీసుకొని మన గర్భసంచిలో పెట్టడం వల్ల అవి తొందరగా ఎగ్గు ఉన్న చోటు చేరడం వలన మనకి ఈ ఐయుఐ అనేది సక్సెస్ అనేది ఎక్కువగా అందుతుంది. అది కాకుండా ఇప్పుడు కణాల కౌంట్ అనేది చాలా తక్కువ, అంటే ఇప్పుడు ఫిల్టర్ చేసిన తర్వాత తీసుకున్న కణాలని మనం టోటల్ మొటైల్ స్పెర్మ్ కౌంట్ అంటాం. సో ఈ టోటల్ మొటైల్ స్పెర్మ్ కౌంట్ అనేది కనీసం 5 నుంచి 10 మిలియన్ దాకా ఉన్నప్పుడు వాళ్ళకి సక్సెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అదే ఇప్పుడు కొంతమందిలో ఈ కణాల కౌంట్ అనేది 5 మిలియన్ కన్నా లోపు ఉన్నప్పుడు వాళ్ళకి ఇప్పుడు మనం చెప్పే ఈ సక్సెస్ రేట్ అనేది ఏదైతే 15 to 20% ఉంటుందో అంత కాకుండా వాళ్ళకి కొంచెం తక్కువ అనేది ఉంటుంది అనమాట. మేబీ అరౌండ్ 10% లేదా 12% అనేది అందచ్చు. థ్యాంక్ యూ.